హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా లాంచ్ అయిన మారుతి సుజుకి యొక్క క్రాస్ ఓవర్ హ్యాచ్ ఫ్రాంక్స్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. నా కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ బేసిక్గా ఈ ఫ్రాంక్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ కింద వస్తుంది. బట్ ఇది సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అనడం కన్నా క్రాస్ ఓవర్ హ్యాచ్ బ్యాక్ అనడం అప్రోప్రియేట్గా ఉంటుంది లేదా కరెక్ట్గా ఉంటుంది. ఈ ఫ్రాంక్స్ కనుక చూసుకుంటే ఇది బేస్డ్ ఆన్ బెలినో. ఇది సో బెలినోని బేస్ చేసుకుని దీన్ని కొంచెం రగెడ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇంక్రీజ్ చేయడంతో దీని యొక్క ఓవరాల్ సెగ్మెంటే మారిపోయింది. సో ఎవరైనా కార్ మార్కెట్లో హ్యాచ్ బ్యాక్లా ఉండే కార్ కావాలి, అట్ ద సేమ్ టైమ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉండాలి అనుకుంటే, తక్కువ ప్రైస్లో ఉండేటట్టు కావాలనుకుంటే మనకి ఫ్రాంక్స్ ఆప్షన్ అయితే ఉంది. ఆల్రెడీ ప్రస్తుతం మన ముందున్న ఈ ఫ్రాంక్స్ వచ్చేసి డెల్టా వేరియంట్. ఇది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఇది ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ మనకి అన్ని బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. క్యాబిన్లో మనకి ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది, అదేవిధంగా స్పీకర్స్ అన్నీ ఉంటాయి. సో బేసిక్ ఫంక్షనాలిటీస్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వేరియంట్స్ విషయానికి వస్తే ఈ ఫ్రాంక్స్ వచ్చేసి మనకి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా అండ్ ఆల్ఫా వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ ఫ్రాంక్స్ వచ్చేసి మనకి టోటల్ 3 ఇంజిన్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ సిఎన్జీ అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్తో అవైలబుల్గా ఉంటుంది. అయితే ప్రస్తుతం మన ముందున్న ఈ వేరియంట్ వచ్చేసి డెల్టా 1.2 లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది. సో ఈ పెట్రోల్ ఇంజిన్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ 1200cc పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 89.73 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు సిఎన్జీ వేరియంట్ కనుక ఆప్ చేసుకుంటే మనకి సేమ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. బట్ దాంట్లో మీరు సిఎన్జీ మోడ్లో వాడితే కనుక పవర్ వచ్చేసి మనకి 77.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 98.5 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ సిఎన్జీ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఓన్లీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. లేదు మీరు డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ అండ్ కొంచెం పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే 1 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ఆప్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 3 సిలిండర్ 1000cc పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 100 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 147.6 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ టర్బో పెట్రోల్ యూనిట్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ మైలేజ్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చూడండి. ప్రతి ఇంజన్కి డిఫరెంట్ మైలేజ్ ఫిగర్స్ ఉన్నాయి. సిఎన్జీ వేరియంట్ అయితే ఏకంగా మనకి 28.5 km/kg వస్తుంది విత్ 55 లీటర్ సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఈ డెల్టా వేరియంట్కి మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి గ్రాండ్ విటారా స్టైలింగ్ అయితే వచ్చింది. యూస్ చేసిన గ్రిల్ షేప్ కానివ్వండి బ్లాక్ ఫినిష్లో వచ్చింది. దానిపైన సెంటర్లో వచ్చేసి మనకి ఒక క్రోమ్ బార్ ఇవ్వడం జరిగింది. చూడటానికి చాలా బోల్డ్గా అండ్ రగెడ్గా ఉంది డిజైన్. టాప్ వేరియంట్లో మనకి గ్రిల్ సెంటర్లో కెమెరా వస్తుంది ఫర్ ద 360 degrees అరౌండ్ వ్యూ. అలా కిందకి వెళ్తే మనకి సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఇక్కడ బంపర్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డెల్టా వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ డెల్టా ప్లస్ నుంచి అయితే మనకి మల్టీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. టర్న్ ఇండికేటర్స్ ప్లేస్మెంట్ వచ్చేసి మనకి పైన ఇవ్వడం జరిగింది. డిఆర్ఎల్స్ అయితే లేవు దీంట్లో. అగైన్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ డెల్టా ప్లస్ నుంచి మనకి నెక్స్ట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి లేదా 3 యూనిట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి స్క్వేర్డ్ వీల్ ఆచెస్ వచ్చాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ రగెడ్ ఫీల్ లేదా ఎస్యూవీ అపీల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 195/60 సెక్షన్ 16-inch వీల్స్. టాప్ మోడల్స్ కనుక ప్రిఫర్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి ప్రెసిషన్ కట్ ఎలో వీల్స్ వస్తాయి. ఈ ఫ్రాంక్స్ కి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవాలి. బెలినోతో కంపేర్ చేస్తే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఏకంగా 190 mm ఉంది లేదా 19 cm, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవాలి. మనకున్న రోడ్ కండిషన్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్. ఇది పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి ఈజీగా టాకిల్ చేస్తుంది. అలా పైకి వచ్చేసి ఇక్కడ సైడ్ మిరర్స్ చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అలా పైకి వస్తే మనకి రూఫ్ రైల్స్ ఉన్నాయి, దాంతోపాటు షార్క్ ఫిన్ యాంటెనా. సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఈ ఫ్రాంక్స్లో మనకి ఇవ్వలేదు. అలా వెనక్కి వచ్చేస్తే పైన చూడొచ్చు మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ వచ్చింది అండ్ దాంట్లోనే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. రియర్ విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్. టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇది డెల్టా వేరియంట్ అయినా మనకి ఫుల్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు చూస్తే కనుక మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. టేల్ గేట్ మీద ప్రాపర్గా చూస్తే మనకి ఎంటైర్ ఒక కనెక్టింగ్ టేల్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది, విచ్ లుక్స్ రియలీ కూల్. కింద లోవర్ బంపర్ సెక్షన్లో చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ వచ్చింది. అదేవిధంగా కార్నర్స్లో మనకి రియర్ రిఫ్లెక్టర్స్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ సెన్సార్స్ కూడా చూసుకున్నా మనకి 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రియర్ వ్యూ కెమెరా విషయానికి వస్తే ఈ డెల్టా వేరియంట్లో లేదు. టాప్ వేరియంట్స్ జీటా అండ్ ఆల్ఫాలో మనకి ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ చెక్ చేద్దాం. సో ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 308 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక బూట్ లోడింగ్ అనేది లోపలికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి పార్సిల్ షెల్ఫ్,
అదేవిధంగా బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఆ రియర్ సీట్స్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ లో ఫోల్డ్ అవుతాయి. సో అకార్డింగ్లీ మీరు కావాల్సిన విధంగా సీట్ ఫోల్డ్ చేసుకుని మీరు బూట్ స్పేస్ అయితే ఇంక్రీస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సిఎన్జీ వేరియంట్ కనుక ఆప్ట్ చేస్తే మనకి బూట్ లో 55 లీటర్స్ సిఎన్జీ ట్యాంక్ అయితే ఉంటుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వచ్చాయి. టాప్ మోడల్స్ లో మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంటీరియర్ ట్రిమ్ కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డోర్ మీద డాష్ బోర్డ్ మీద మరూన్ కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ మీద మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్, అదే విధంగా డోర్ ఓపెనర్స్ చుట్టూ దీని యొక్క ఫినిష్ కూడా చూడడానికి బాగుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ ఓవర్ వేమ్ కంట్రోల్స్ ఉన్నాయి. కింద డోర్ పాకెట్ కనుక చూసుకున్నా కూడా మనకి పెద్దగానే ఇవ్వడం జరిగింది. అదే విధంగా సీట్స్ కూడా చూసుకున్నా మనకి డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది డెల్టా వేరియంట్ కాబట్టి మనకి జస్ట్ రిక్లైన్ ఫంక్షన్ ఒకటే వస్తుంది. టాప్ వేరియంట్స్ లో అయితే మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. కింద వచ్చేసి మనకి ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. పైకి వస్తే కనుక ఇక్కడ మనకి ESC ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. అదే విధంగా మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. స్టీరింగ్ వీల్ వచ్చేసి ఇది 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. అండ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది డెల్టా వేరియంట్ కాబట్టి ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్. ఇది టాప్ వేరియంట్ లో మనకి టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోన్ బటన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే మనకి బేసిక్ అనలాగ్ డైల్స్ ఉన్నాయి, స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్ కి. సెంటర్ లో అయితే మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంది. దీంట్లో మనకి బేసిక్ ఫంక్షన్స్ లైక్ టైమ్, టెంపరేచర్, కిలోమీటర్స్ రన్, ఫ్యూయల్ గేజ్ అండ్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ లాంటివి చూపిస్తుంది. అండ్ క్లస్టర్ చుట్టూ చూసుకుంటే మనకి డిఫరెంట్ వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రెటీ బేసిక్ ఇది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ యూస్ చేసిన కలర్ కాంబినేషన్ అయితే పర్సనల్ గా నాకు నచ్చింది. ఈ మరూన్ కలర్ అండ్ దిస్ సార్ట్ ఆఫ్ టాన్ కలర్ చాలా కాంప్లిమెంటింగ్ గా ఉంది. అదే విధంగా దీని సరౌండింగ్ చుట్టూ మనకి గ్లాసీ సిల్వర్ ఫినిష్ కూడా ఇవ్వడం జరిగింది. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ సైజ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఈ ఫ్రాంక్స్ లో వచ్చేసి మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది. బట్ ఇది డెల్టా వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 7-inch స్మార్ట్ ప్లే ప్రో స్టూడియో సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అదే కనుక టాప్ వేరియంట్ ఆల్ఫా కనుక తీసుకుంటే మనకి ఏకంగా 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్. అయితే ఈ సిస్టమ్ వచ్చేసి వెరీ ఈజీ టు యూస్. మనకి FM, రేడియో, USB, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వైర్లెస్ గా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ చూస్తే మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. దాని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి AC వెన్స్, అదే విధంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి టాగల్ స్టైల్ కంట్రోల్స్ ఉన్నాయి. దీంతో మీరు టెంపరేచర్ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా బ్లోవర్ స్పీడ్ ఇంక్రీస్ ఆర్ డిక్రీస్ కూడా చేయొచ్చు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే మనకి USB పోర్ట్ ఉంది. అదే విధంగా 12 volts పాస్ సాకెట్ ఉంది. ఇక్కడ కొంచెం స్పేస్ టు పుట్ యువర్ ఫోన్ ఆర్ వాలెట్. అదే విధంగా ఇక్కడ మనకి 2 స్క్వేర్ కప్ హోల్డర్స్ వస్తాయి. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5 స్పీడ్ ఆటోమేటిక్ షిఫ్టర్ అయితే వస్తుంది. దాని ఫాలో అవుతూ మనకి హ్యాండ్ బ్రేక్. టాప్ వేరియంట్ లో మనకి ఇక్కడ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ డెల్టా వేరియంట్ కాబట్టి చిన్న స్టోరేజ్ స్పేసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ IRVM, దాని ఫాలో అవుతూ మనకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్, ఫైనల్ గా సన్ వైజర్. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం రియర్ సీట్ స్పేస్ చెక్ చేద్దాం. వెనకాల డోర్స్ లో కూడా చూసుకున్నా మనకి పెద్ద సైజ్ డోర్ పాకెట్స్ వచ్చాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు రియర్ సీట్ వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్ లో ఫోల్డ్ అవుతుంది అండ్ ఈజీగా మీరు అన్ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వెనకాల మనకి 3 హెడ్ రెస్ట్ ఇచ్చారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. స్పేస్ విషయానికి వస్తే ఇది బెలినోన్ బేస్ చేసుకుని చేశారు కాబట్టి మనకి రియర్ సీటింగ్ స్పేస్ కూడా బెలినోలానే ఉంటుంది. నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి, ఫుడ్ రూమ్ కానివ్వండి మనకి కావాల్సినంత ఉంది. సెంటర్లో చూసుకుంటే పెద్ద ట్రాన్స్మిషన్ హంప్ అంటూ కూడా ఏమీ లేదు. సో సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్ గానే కూర్చోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, ఫోన్ కానీ లేకపోతే వాటర్ బాటిల్ స్లైడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, దాని కింద ప్రాపర్ ఫోన్ కి స్టోరేజ్ ఇచ్చారు. సెంటర్ లో పైన మనకి రీడింగ్ ల్యాంప్, సైడ్స్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. ఈ సుజుకి ఫ్రాంక్స్ లో వచ్చేసి మనకి హెడ్ అప్ డిస్ప్లే, 360-degree వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD. వీటితో పాటు మనకి టాప్ వేరియంట్స్ లో 40+ కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా మీరు ఆ ఫీచర్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ సిగ్మా ఫ్రాంక్స్ వచ్చేసి 9,19,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అదే విధంగా నేను రివ్యూ చేసిన ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వచ్చేసి 10,68,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. ఒకవేళ మీరు టాప్ మోడల్ ఆల్ఫా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక ఆప్ట్ చేసుకుంటే అది వచ్చేసి మీకు 14,54,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కొనాలనుకున్నా ప్లీజ్ విజిట్ జయబెరీ నెక్సా. ఇది వచ్చేసి మనకి VIP రోడ్ ఆపోజిట్ అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది, రామటకిస్ రోడ్ విశాఖపట్నం. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.